ఉంటారు ఈ వాట్సాప్ గ్రూపుల పేర్లేయో అంటే ఇది సైతాన్ సైన్యం అని షర్మిల అన్న మాటలు ఎవరా సైతాన్ ఈ సైన్యాన్ని పెంచి పోషించిన సైతాన్ జగన్మోహన్ రెడ్డి అని మనం అనటం కాదు తెలుగుదేశమో జనసేన వాళ్ళు విమర్శించడం కాదు చెల్లెలే అంటోంది సొంత చెల్లి నిన్ను సైతాన్ అంటోంది ఒక సైతాన్ సైన్యాన్ని పెంచి పోషించి వదిలారంటే ఇప్పుడు వీళ్ళంతా పొలిటికల్ సైకోల్ వాళ్ళు సోషల్ సైకోల్ ఎవరు ఆ వర్రా రవీంద్రారెడ్డి లేకపోతే అతను ఎవరు కల్లం హరికృష్ణారెడ్డి ఆ బోరగడ్డ అనిల్ వీళ్ళంతా కూడా సోషల్ సైకోల్ అయితే వీళ్ళు పొలిటికల్ సైకోల్ రాజకీయ ఉన్మాదులు అన్నమాట అంటే ఇక ఏదో RRR ఏదో అంటారు సినిమా ఏదో ఉందా RRR అని చెప్పి లేకపోతే రఘురామకృష్ణరాజు గారినే మనం RRR అనేస్తున్నట్టున్నారు ఇతను NN అన్నమాట ఎవరు నీచ నికృష్ట నానియ నీచ నికృష్ట నానిలాగా ఇతను ఇప్పుడు అసలు షర్మిల నిన్న వాడిన భాష తన యొక్క ఆవేదన తన కన్నీళ్ళు సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉంటే చెల్లెళ్ళు కంప్లైంట్ చేయడానికి వస్తే కంప్లైంట్ రిజిస్టర్ కాలేదంటే వాళ్ళు వచ్చి ఎక్కడ చెప్పుకున్నారు వాళ్ళు మొరబెట్టుకుంది సైబరాబాద్ కమిషనరేట్లో హైదరాబాద్ వచ్చి వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన దాంట్లో నిన్న కోయా ప్రవీణ్ అన్నారు ఎవరు DIG ఏమన్నారు అసలు ఇదొక రాక్షస జాతి అన్నాడు ఇట్లాంటి వాళ్ళు ఈ విధమైనటువంటి భాష మాట్లాడేవాళ్ళు ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టేవాళ్ళు వీళ్ళు సమాజంలో ఉన్నారంటే అప్పుడు ఆ రావణాసురుడు కీచకుడు జరాసంధుడు అప్పుడు ఆ చరిత్రలో ఆ అసురుల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రస్తుత సమకాలీన చరిత్రలో ఈ రాక్షసుల గురించి మనం చెప్పుకోవాల్సి రావడం ఇప్పుడు కొడాలి నాని కావచ్చు లేకపోతే జోగి రమేష్ కావచ్చు జోగి రమేష్ రఘురామకృష్ణరాజు గారి గురించి ఉద్దేశించి నువ్వు అసెంబ్లీలో అదే మాట్లాడే విధానం దాన్ని జగన్మోహన్ రెడ్డి పొగడటం అప్రిషియేట్ చేయటం తమ్మినేని సీతారాం సభాధ్యక్ష స్థానంలో ఉండి చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వడం అసలు ఆ రోజు వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి ప్రజాప్రతినిధికి ఒక 7 లక్షణాలు ఉండాలి అని ఆ ఓలరో ఎవరో చెప్పాడు మనం చదువుకుంటుంటే ఒక ప్రజాప్రతినిధి అనేవాడికి ఉండాల్సిన 7 లక్షణాలు 7 క్యారెక్టర్స్ చెప్తాడు నీతి నిజాయితీ నైతిక వర్తన అంటే ఇలాంటి అసలు పిచ్చోళ్ళు వీళ్ళకి అసలు మనకు ఒక చట్టం ఉంది ఒక రాజ్యాంగంలో ఒక సెక్షన్ ఉందన్నమాట అన్సౌండ్ హెల్త్ ఉన్నాళ్ళు కంటెస్ట్ చేయడానికి అనర్హులు పిచ్చోళ్ళు పోటీకి అనర్హులు అన్నమాట ఈ ఉన్మాదుల్ని అచ్చోసిన ఆంబోతులను వదిలినట్టుగా వదిలాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మీదకి 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఒక మంద ఏది సైతాన్ సైన్యం అన్నది కదా అసలు బహుశా నేను అనుకోవటం ఎవరో సినిమా ప్రొడ్యూసర్ కూడా రిజిస్టర్ చేసి ఉంటాడు టైటిల్ ఏది సైతాన్ సైన్యం అనే ఒక టైటిల్ కూడా రిజిస్టర్ చేసి ఉంటారు ఈ సైతాన్ సైన్యం బారి నుంచి ప్రజలు వాళ్ళు విముక్తి చేశారు ఏది ఆ యువగళం పాదయాత్రలో ఏదో పాట వినేవాళ్ళం ఏంటి మన దీంట్లో కూడా మీరు వేసే యాడ్స్లో కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి ఆ సైకో పోవాలి సైకిల్ రావాలనే దాంట్లో ఇవాళ సైకిల్ తెచ్చుకున్నారు ప్రజలు సైకిల్తో పాటు కమలాన్ని తెచ్చుకున్నారు కమలంతో పాటు ఆ గ్లాసును కూడా తెచ్చుకున్నారు అంటే ఏంటి ఇక్కడ ఆ పాటలో కానీ ఆ మెసేజ్లో